తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కట్టుకున్న వాడే కాల ఎముడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇల్లాలి పసుపు కుంకుమలు కాల రాసేశాడు. అనుమానం పెనుభూతమై అతడి మెదడును తొలిచేస్తుంటే పెంచుకున్నటువంటి ఆకాశి కత్తులకు పదును పెట్టింది. సంసారంలో రేగిన చిన్నపాటి చిచ్చు చివరకు నిండు ప్రాణాలను బలి తీసుకునే దాకా వెళ్ళింది. కన్న కూతురు కాపురం కూలిపోకూడదని అండగా నిలబడ్డ ఆ తల్లిని, తనతో జీవితం పంచుకున్న ఇల్లాలని అతి కిరాతకంగా నరికి చంపిన ఆ రాక్షసుడి ఘాతుకానికి తూర్పుగోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక భయానక వాతావరణం నెలకొంది. చోడదాసి పండు అలియాస్ సీతారామరాజు అనే వ్యక్తి తన భార్య లతను, ఆమె తల్లి గుమ్మడి లక్ష్మిని అత్యంత క్రూరంగా కత్తితో నరికి చంపాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. దీంతో లత తన భర్తను వదిలేసి కొన్నాళ్ల పాటు కోటి కేశవరం గ్రామంలోని తన చెల్లి ఇంట్లో తలదాచుకుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె తిరిగి బొబ్బలంకలోని తన తల్లి వద్దకు వచ్చి ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఒక్కసారిగా ఇంటిపైకి దాడి చేసి పండు కత్తితో విచక్షణారహితంగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడి ఎంత భయంకరంగా సాగిందంటే అడ్డు వచ్చిన అత్తను పారిపోయే ప్రయత్నం చేసిన భార్యను వెంబడించి మరీ నరికాడు. రక్తపు మడుగులో కొట్టుమిటాడుతూ తల్లి కూతురు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నిందితుడు పండుకు గతంలోనే నేర చరిత్ర ఉందని, అతని మొదటి భార్య అయినటువంటి లతకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం వేరే మహిళతో సహజీవనం చేస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పాత కక్షలు, ప్రస్తుత వివాదాలు తోడవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే సీతానగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి నిందితుడు పండును అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా ఉండే బొబ్బిల్లంక గ్రామంలో ఒక్కసారిగా ఇద్దరు మహిళలు హత్యకు గురవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మా అక్క మీద మా బావకు అనుమానం అండి. అనుమానం అయితే రోజు కొట్టుకోవడానికి కొట్టినా సరే ఉండేదండి. తర్వాత ఒక రోజు తట్టుకోలేక బయటకు వచ్చేసినప్పుడు మా ఇంటికి వచ్చిందండి. ఆ ఇద్దరు కాపాడుతారని పోలీస్ స్టేషన్ ఎత్తారండి. మా అక్క మీద పోలీసులు వచ్చి మా అక్కని తీసుకెళ్ళిన తర్వాత ఏమో ఉంటావంటే నేను కలిసి ఉన్నా అన్నదండి. ఇంకా అక్కడతో అయిపోయిందండి. వచ్చేసిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు ఆటో వేసుకొని వచ్చారండి మా ఇంటికి. ఆటో వేసుకొని బుజ్జి ఉంటావు బుజ్జి అంటే నేను ఉన్నా మీ తమ్ముడితో అన్నదండి. అయితే కాగితాలు రాయించేసుకొని విడిపోయినట్టు అన్న తర్వాత మాకు తెలిసిన వాళ్ళతో దగ్గర కాగితాలు రాయించుకొని విడిపోయారండి. వాళ్ళు విడిపోయి 8 నెలలు అవుతుందండి. 8 నెలలు అయితే మా అక్క వచ్చి 2 రోజులు ఇక్కడ ఉంటాయని అదో ఆ పిల్ల వచ్చి ఉన్నది వచ్చి అడగండి అక్క అనేసి అంటే వాళ్ళ అక్కలు వచ్చి గొడవాడారండి. ఎందుకు ఉంటున్నా బుజ్జి ఇక్కడ ఉండగా వెళ్ళిపో మా తమ్ముడు కోసం అంటే ఆ పిల్లడికి నాకు సంబంధం లేనప్పుడు నేను ఉంటాను, నేను పనిలోకి వెళ్తాను ఇక్కడ ఉండి అనేసి ఉన్నదండి. ఉన్న తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడండి. ఇంకో పెళ్లి చేసుకుందాం అన్ని అయిపోయిన తర్వాత అదును పొదును చూసుకొని ఇలా చేస్తాడండి. మా అక్కని మా అమ్మ నేను మా తమ్ముడు వాళ్ళకి నాకు తల్లిదండ్రులు లేకుండా చేస్తాడండి.